మన స్కూల్లో ఎస్ఎస్సి బ్యాచ్లో టాప్ మార్క్స్ సాధించిన ఫస్ట్ ముగ్గురు స్టూడెంట్స్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పండి అక్క వాళ్ళకి. మీ ఫీలింగ్ ఏంటి నాన్న? ఈరోజు ఏం చేయడం జరిగింది అక్క వాళ్ళకి? హైయెస్ట్ మార్క్స్ రావడం వల్ల వాళ్ళకి నిర్మాణ ఆర్గనైజేషన్ వాళ్ళు అండ్ మన స్కూల్ తరఫున 10,000 చెక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో చూడండి, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి వచ్చిన తర్వాత మనకి ఏది కూడా పాసిబుల్ కాదు అని ఫస్ట్ ఒక స్టూడెంట్గా మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వద్దు. అది రాదు అని అనుకోవద్దు. ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనము రాణించవచ్చు అనేది వీళ్ళని చూసే మనం నేర్చుకోవచ్చు. అవునా కాదా? వీళ్ళు మన స్కూల్ స్టూడెంట్సే, ఫస్ట్ నుంచి తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళే. కానీ లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం వల్ల ఫస్ట్ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాయడం వల్ల అయినా కానీ మంచి మార్క్స్ సాధించారు. వాళ్ళకి ఈరోజు వాళ్ళు హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం వల్ల వాళ్ళకి ఏం చేశారు? 10,000 చెక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూపించండి నన్ను ఒకసారి, మీ ఫీలింగ్ ఏంటో చెప్పాలి. ఇప్పుడు మీరు మీ జూనియర్స్కి మీరేం అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు. అసలు ఎప్పుడు అనుకోలే. ఫస్ట్ అనుకున్న ఇంగ్లీష్ మీడియం ఉంది, ఫస్ట్ టైం భయంగా ఉంది. కానీ అన్నీ వదిలేసేయాలి. ఇంగ్లీష్ చాలా ఈజీ, తెలుగు కంటే ఈజీ. మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను రాయగలుగుతా, నేను ఇది చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ ఉంటే దేన్నైనా నేర్చుకోగలుగుతాము. ఇప్పుడు చూసారు కదా, మాకు అలా మనీ ప్రైజెస్ ఉంటే మా పేరెంట్స్ సంతోషం ఎలా ఉందో అలా మీరు కూడా ఏదో ఒక రోజు, ఈరోజు నెక్స్ట్ ఇయర్ కూడా మీతో ఉండాలి. అరే నేను కావాలి, నేను వాళ్ళని బీట్ చేయాలనే థాట్ ఉంటే మీరు ఎలాగైనా ఎవరు చెప్పినా చెప్పకుండా మీరు 100% చేస్తారు. మీరు అలా చాలా కంపెనీస్, ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చిన నిర్మాణ్ కంపెనీ, అలా కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు నాకు ఎలా అయితే సహాయం చేస్తుర్రో నేను వాళ్ళకంటే డబల్ నాతో పాటు ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి నేను కూడా చాలా వాళ్ళకంటే ఎక్కువ డొనేట్ చేయాలని అనుకుంటున్నాను సార్. తను కూడా మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ మాటలతోనే మనం విందాం. వాళ్ళు ఎట్లా గెటాన్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఈరోజు వాళ్ళు ఏం చేశారు చెప్పున్నాను. నేను ఫస్ట్ 8th వచ్చాను మేడం. వచ్చినప్పుడు అడ్మిషన్ లేదని చెప్తే ఇక్కడ లత మేడం అని ఉండే అతను ఆమెమో మాకు అడ్మిషన్ ఇచ్చింది మేడం. ఇక్కడ జాయిన్ అయినాం. ఫస్ట్ చాలా సార్లు ఏడ్చిన ఇక్కడ ఉండనని. తర్వాత టీచర్ వాళ్ళు చాలా మోటివేషన్ చేశారు. ఎందుకలా వాళ్ళు అందరూ చాలా మంచిగా క్లాస్ చెప్పారు. క్లాస్ చెప్పేటప్పుడు నేను చాలా శ్రద్ధగా వినేదాన్ని. నాకు మా మమ్మీ లేదు. మా మమ్మీ లేనప్పుడు నేను హాస్టల్ 3rd నుంచి హాస్టల్లోనే చదివినా పోయేది. ఈరోజు చెక్ పొందినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సిఈసి ఎందుకు తీసుకున్నా అంటే లా చేద్దామని తీసుకున్నా. వేరే 10,000 చెక్ రావడం జరిగింది. సో కేజీబీవీ లాంటి స్కూల్స్ అయితే మీలాంటి అమ్మాయిలకు ఎంతో ఆధారాన్ని ఇస్తున్నాయి కదా. సో మీరు వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం టఫ్ అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ మీరే కాబట్టి 10th బ్యాచ్ మీరు కూడా ఇలాంటి చెక్స్ పొందాలి, మంచి స్థాయికి వెళ్ళాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. సో ఈ రోజు నుంచి చాలా కాన్సన్ట్రేషన్ చేయండి, టైం వేస్ట్ చేసుకోకండి, బాగా చదువుకోవాలి. మనం ఎందులోనైనా ఉండొచ్చు పేదరికంగా, కానీ మన లక్ష్యంలో మాత్రం మనం పేదరికంగా ఉండొద్దు. ఎవరికైతే లక్ష్యం ఉండదో వాళ్ళే నిజమైన పేదవాళ్ళు. మరి మీరు అందరికీ మంచిగా చదువుకుంటారా? మాలాగా అక్క మమ్మల్ని బీట్ చేస్తారా?